హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీ టాక్స్. ఈరోజు ఒక మంచి తమిళ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే 2023లో విజయ్ ఆంటోనీ మరియు రితికా సింగ్ కలిసి నటించిన కోలై. ఈ మూవీ తెలుగులో హత్య అనే పేరుతో డబ్బింగ్ అయ్యింది. మూవీ అయితే మంచి మంచి ట్విస్టులతో చాలా బాగుంటుంది. సో చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో 2 ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి. ఆ ఛానల్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఓపెన్ చేస్తే గుర్తు తెలియని వ్యక్తి ఎవరినో చంపడం కోసం గన్నులో బుల్లెట్లు లోడ్ చేసి రాత్రి సమయంలో వెళ్లి ఒక వ్యక్తిని కలిసి గన్ను గురి పెడతాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. స్టోరీ కొన్ని రోజులు వెనక్కి వెళ్తుంది. ఒక అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ లో వర్క్ చేసే మేఘల అనే ఒక మహిళ తాను వర్క్ చేసే ఫ్లాట్ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి తన ఓనర్ అయినటువంటి లైలా చనిపోయి ఉండడం చూసి భయంతో అరుస్తుంది. దాంతో వాచ్మ్యాన్ మారిముత్తు వెంటనే పోలీసులకి ఫోన్ చేసి సమాచారం ఇస్తాడు. నిజానికి ప్రొఫెషనల్ మోడల్ అయినటువంటి లైలా కొంతకాలం క్రితం ముంబైలో వాయిస్ ఆఫ్ ఇండియా అనే ప్రోగ్రామ్ లో విన్నర్ అయ్యి తర్వాత చెన్నైకి వచ్చి స్థిరపడి ఉంటుంది. ఆ వెంటనే డిపార్ట్మెంట్ క్రైమ్ సీన్ కి చేరుకోగా ఆఫీసర్ తిలక్ సంధ్యాని చూసి, నేను త్వరలోనే రిటైర్ అవ్వబోతున్నాను, ఈ లోపు ఈ కేసు సాల్వ్ అవ్వాలి, కావాలంటే నీకు ఐపీఎస్ ట్రైనింగ్ ఇచ్చిన వినాయక్ ని నీకు హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చెయ్యి. వినాయక్ కి ఇలాంటి కేసులు విచారించిన అనుభవం ఉంది, ఎలాంటి కేసునైనా ఛేదించగలడు అని అంటాడు. అది విన్న సంధ్య, కానీ ఇప్పుడు వినాయక్ సార్ ఉన్న పరిస్థితుల్లో మనకు హెల్ప్ చేస్తాడు అనిపించడం లేదు, అయినా ట్రై చేస్తాను అని వెంటనే వినాయక్ ని కలుస్తుంది. వినాయక్ ని చూసి, ఈ రోజు ఒక హై ప్రొఫైల్ కేసు వచ్చింది. లైలా అనే ఫేమస్ సింగర్ కమ్ మోడల్ చనిపోయింది. ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా హైకోర్టు జడ్జికి మనవడు, ఒత్తిడి ఎక్కువగా ఉంది, మీరు హెల్ప్ చెయ్యాలి అని అంటుంది. అది విన్న వినాయక్, నేను ఇప్పుడు ఫీల్డ్ లో లేను, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కేసు మీద ఫోకస్ చెయ్యలేను అంటూ సంధ్యాని తీసుకుని హాస్పిటల్ కి వెళ్తాడు. హాస్పిటల్లో వినాయక్ కూతురు బెడ్ మీద కోమాలో ఉంటుంది. వినాయక్ సంధ్యాని చూసి, నా కూతురు ఇంట్లో కూర్చుని వాయిస్ ఆఫ్ ఇండియా ఫైనల్ ఎపిసోడ్ చూడాలి అనుకుంది, నేనే తనని ఇష్టం లేకపోయినా బయటికి తీసుకుని వెళ్ళాను, యాక్సిడెంట్ జరిగి కోమాలో ఉంది, నా వల్లే నా కూతురు కోమాలో ఉంది అని బాధపడతాడు. సంధ్య కేసు ఫైల్ ని వినాయక్ ఇచ్చి ఫ్రీ టైమ్ లో చదవండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరో పక్క డిపార్ట్మెంట్ లోని ఖాన్ అనే ఆఫీసర్ సంధ్యాని చూసి, ఏదో ఒక పాత క్రిమినల్ ని తీసుకుని వచ్చి బాగా కొట్టి వాడే క్రైమ్ చేసినట్లు ఒప్పుకునేలా చెయ్యవచ్చు, అది వదిలేసి ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు, చనిపోయింది ఏమీ పతివ్రత కాదు, ఎంత మందితో తిరుగుతుందో, ఎవడో చంపేసి ఉంటాడు అంటూ లైలా గురించి తప్పుగా మాట్లాడుతూ ఉండగా అక్కడికి వెళ్ళిన వినాయక్ కేసు ఫైల్ని ఇచ్చి, ఇంట్రెస్ట్ లేదని చెప్పడానికి వచ్చాను, కానీ ఈ కేసుని తప్పుదోవ పట్టించబోతున్నారని తెలిసింది, నేను ఈ విచారణలో పాల్గొంటాను అని లైలా గురించి తప్పుగా మాట్లాడిన ఖాన్ని తిడతాడు. ఆ వెంటనే సంధ్య వినాయక్ ని చూసి, లైలాని ఎవరో గొంతు నొక్కి చంపేశారు, రాత్రి 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో జరిగినట్లు ఉంది, లాక్ చేసి ఉన్న ఇంట్లో మర్డర్ జరిగింది, పని మనిషి మొదట డెడ్ బాడీని చూసింది, నేను పని మనిషితో కూడా ఆల్రెడీ మాట్లాడాను, లైలా ఒక కీని పని మనిషి దగ్గర ఉంచిందంట, లైలా నిద్రపోయే టైంలో ఇంటికి వచ్చి క్లీనింగ్ చేయడానికి అనుకూలంగా అలా ఒక కీని పని మనిషికి ఇచ్చిందంట అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. ఆ రాత్రి లైలా పని మనిషిని చూసి, వైట్ డ్రెస్ ని ఐరన్ చెయ్యి, సతీష్ వస్తున్నాడు, బయటికి వెళ్ళాలి అని చెప్పడంతో మేఘల డ్రెస్ ని ఐరన్ చేసి వెళ్లిపోతుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. సంధ్య వెంటనే లైలా బాయ్ ఫ్రెండ్ అయినటువంటి సతీష్ హైకోర్టు జడ్జి మనవడైనప్పటికీ వెంటనే వెళ్లి సతీష్ ని ఎంక్వైరీ చేయగా, సతీష్ సంధ్యాని చూసి, నేను లైలా బాడీని చూడవచ్చా, లైలా ఫ్లాట్ కి వెళ్ళవచ్చా, ఆ ఫ్లాట్ లో మా ఇద్దరికి సంబంధించిన మెమరీస్ కి చెందిన ఫొటోస్ కూడా ఉన్నాయి, నాకు అవి కావాలి అని అనగా, సంధ్య మాత్రం ఇప్పుడు అది క్రైమ్ సీన్, సో ఎవ్వరికీ పర్మిషన్ లేదు, విచారణ పూర్తయిన తర్వాత నువ్వు ఆ ఫ్లాట్ కి వెళ్ళవచ్చు అని అంటుంది. సతీష్ జరిగింది గుర్తు చేసుకుంటాడు. ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ ఉండే సతీష్ చెన్నైలోని క్లబ్ లో లైలాని చూసి, నువ్వు వాయిస్ ఆఫ్ ఇండియా విన్నర్ అని చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు, నా ఆల్బమ్ లో వర్క్ చేస్తావా అని పరిచయం చేసుకుంటాడు. ఆ ఆల్బమ్ వర్క్
వర్క్ జరిగే టైంలోనే ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. సంధ్య సతీష్ ని చూసి హత్య జరిగిన రోజు నువ్వు లైలా ఫ్లాట్ కి వెళ్ళావా అని అనగా, అవును వెళ్ళాను. ఆ రాత్రి నేను లైలాని రెస్టారెంట్ కి తీసుకుని వెళ్లి లవ్ చేస్తున్నట్లు చెప్పి తనకి రింగినిచ్చాను. ఆ తర్వాత తనని తన ఫ్లాట్ కి తీసుకుని వెళ్లి కొద్దిసేపు తనతో టైం స్పెండ్ చేశాను. తర్వాత నా కార్ బ్రేక్ డౌన్ అవ్వడంతో కారుని అక్కడే అపార్ట్మెంట్ దగ్గరే వదిలి క్యాబ్ లో తిరిగి ఇంటికి వచ్చేశాను అని అంటాడు. అది విన్న సంధ్య, నువ్వు లైలాని తన ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసినప్పుడు నువ్వేదైనా అనుమానాస్పదంగా గమనించావా అని అనగా, సతీష్ సంధ్యని చూసి నేను బయట టాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉండగా లైలా దేన్నో చూసి గట్టిగా అరిచింది. వెంటనే నేను సెక్యూరిటీ గార్డు లైలా ఫ్లాట్ దగ్గరికి వెళ్ళగా లైలా మాత్రం ఏమీ లేదు. నా నీడని చూసి నేనే భయపడ్డాను. నువ్వు వెళ్ళు అని ఫ్లాట్ లోపల నుంచి చెప్పడంతో వచ్చేశాను. బహుశా నేను వచ్చి ఉండకూడదు, లోపలికి వెళ్లి చూడాల్సింది అని అంటాడు. అది విన్న సంధ్య, లైలాకి నువ్వు కాకుండా వేరే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని అనగా, అది విన్న సతీష్, నాకు తెలిసి లైలాకి అర్జున్ అనే ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్ ఉన్నాడు. అంతకు మించి లైలా ఫ్రెండ్స్ ఎవరో నాకు తెలియదు అని అంటాడు. అలా చెప్తూ ఉండగానే జడ్జ్ అయినటువంటి సతీష్ గ్రాండ్ మదర్ వచ్చి సంధ్యాని చూసి, మరోసారి మా ఇంటికి వచ్చే ముందు పేపర్స్ తో రండి అని అంటుంది. ఆ వెంటనే వెళ్లి సెక్యూరిటీ గార్డు మారిముత్తిని కలిసి ఎంక్వైరీ చేయగా మారిముత్తు సంధ్యాని చూసి పని మనిషి మేఘల డెడ్ బాడీని చూసి భయపడడంతో నేనే పోలీసులకు ఫోన్ చేశాను. ముందు రోజు రాత్రి సతీష్ సార్ మరియు లైలా మేడం బయటికి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు చివరిసారిగా లైలా మేడం ని చూశాను. 11 గంటల టైంలో సతీష్ సార్ బయటికి వచ్చి టాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉండగా లైలా మేడం గట్టిగా అరిచారు. వెంటనే నేను సతీష్ సార్ లైలా మేడం ఫ్లాట్ దగ్గరికి వెళ్ళగా మేడం డోర్ ఓపెన్ చేయకుండానే నేను నా నీడను చూసి భయపడ్డాను. నువ్వు వెళ్ళు సతీష్ అని అన్నారు. తర్వాత సతీష్ సార్ వెళ్లిపోయారు. కానీ నాకు మాత్రం అనుమానంగా అనిపించి మళ్ళీ మేడం ఫ్లాట్ దగ్గరికి వెళ్లి చెవి పెట్టి విన్నాను. లోపల ఏదో మగ గొంతు వినిపించింది. నేను డ్యూటీలో ఉండగా వేరే మగవారు ఎవరో మేడం ఫ్లాట్ కి వెళ్ళలేదు. నా షిఫ్ట్ కన్నా ముందు షిఫ్ట్ లో మారుదు డ్యూటీలో ఉన్నాడు. ఆ టైంలో ఎవరైనా వచ్చారేమో తెలియదు. ఒకసారి మారుదుతో మాట్లాడండి అని అంటాడు. అది విన్న సంధ్య, అపార్ట్మెంట్ మొత్తంలో ఒకే ఒక సీసీటీవీ కెమెరా ఉందా అని అనగా, అది విన్న మారిముత్తు, అవును బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టైం నుంచి ఆ ఒక్క కెమెరానే ఉంది. ఎవరు ఫ్లాట్ కి వచ్చినా ఆ కెమెరా ముందు నుంచే రావాలి. సో ఎవరు వచ్చినా దానిలో రికార్డ్ అవుతుంది. ఆ కెమెరాలో రికార్డ్ అవ్వకుండా మా సెక్యూరిటీకి కనిపించకుండా అపార్ట్మెంట్ లోకి రావాలంటే మాత్రం ఎమర్జెన్సీ డోర్ ఉంది, దాని నుంచి రావచ్చు. కానీ అది ఎమర్జెన్సీ డోర్ కదా, దాన్ని ఓపెన్ చెయ్యాలంటే లోపల నుంచే ఓపెన్ చెయ్యాలి. పైగా దాన్ని ఓపెన్ చేస్తే అపార్ట్మెంట్ మొత్తం అలారం మోగుతుంది అని అంటాడు. ఆ వెంటనే సంధ్య మరియు వినాయకులు వెళ్లి మొదటి షిఫ్ట్ లో వర్క్ చేసిన సెక్యూరిటీ గార్డ్ మారుదుని కలిసి, నీ తర్వాత షిఫ్ట్ లో మారిముత్తు సెక్యూరిటీగా ఉన్నాడు. ఆ టైంలో హత్య జరిగింది. నీ షిఫ్ట్ లో లైలాని కలవడానికి ఎవరైనా వచ్చారా అని అనగా, అది విన్న మారుదు, అతని పేరు నాకు తెలియదు కానీ లైలా మేడం కి మేనేజర్ ని అని చెప్పుకుని తిరుగుతూ ఉంటాడు. అతను రెగ్యులర్ గా మేడం ని కలవడానికి వస్తూ ఉంటాడు. ఆ రోజు కూడా వచ్చాడు అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. బబ్లు వచ్చి మారుదుని చూసి లైలా మేడం ఫ్లాట్ లో ఉన్నారా అని అనగా, మేడం బయటికి వెళ్లారు అని చెప్తాడు మారుదు. అది విన్న బబ్లు, నీతో అలా అబద్ధం చెప్పమని చెప్పింది, అది ఫ్లాట్ లోనే ఉందని నాకు తెలుసు, వెళ్లి డోర్ కొడితే అదే తీస్తుంది అని లైలా ఫ్లాట్ దగ్గరికి వెళ్లి వెంటనే తిరిగి వచ్చేస్తాడు. అది చూసిన మారుదు, నేను చెప్తే నమ్మలేదు, వెళ్లి చూసుకుని తిరిగి వెళ్లిపోతున్నాడు అని అనుకుంటాడు. నిజానికి బబ్లు లైలాకి మేనేజర్ కానప్పటికీ అందరికీ తాను లైలా మేనేజర్ని అని చెప్పుకుని తిరుగుతూ ఉంటాడు. ఒకప్పుడు లైలా పెరిగిన అనాథాశ్రమంలో బబ్లు మదర్ వర్క్ చేస్తూ లైలాని చాలా ప్రేమగా చూసుకోవడంతో ఆ కృతజ్ఞతతో బబ్లు మదర్ మీద ఉన్న రెస్పెక్ట్ తో లైలా కూడా బబ్లు ఒక ఫ్రాడ్ అని తెలిసినా కూడా ఏమీ అనకుండా బబ్లుని పట్టించుకోదు. అలా మారుదు జరిగింది చెప్పడంతో సంధ్య వినాయక్ని చూసి, అపార్ట్మెంట్ లోని సీసీటీవీ క్వాలిటీ బాగోలేదు, ఆ లైలా మేనేజర్ కోసం వెతుకుతున్నామని అంటుంది. ఆ వెంటనే వినాయక్ వెళ్లి ఎమర్జెన్సీ డోర్ ని ఓపెన్ చేయగా వెంటనే అలారం మోగుతుంది. వినాయక్ సంధ్యాని చూసి, మారుదు డ్యూటీలో ఉండగా మేఘల లైలా ఇంట్లో వర్క్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిపోయింది. మేఘల లైలా ఇంట్లో ఉన్నప్పుడు లైలా తప్ప ఎవరూ ఇంట్లో లేరని చెప్పింది. మేఘల వెళ్లిపోయిన తర్వాత సతీష్ వచ్చి లైలాని రెస్టారెంట్ కి తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత మేనేజర్ ని అని చెప్పుకునే వ్యక్తి వచ్చి సెక్యూరిటీ మాట వినకుండా తానే స్వయంగా లైలా కాలింగ్ బెల్ ని నొక్కి నొక్కి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మారుదు షిఫ్ట్ అయిపోయి వెళ్లిపోగా మారిముత్తు తన షిఫ్ట్
షిఫ్ట్ లో డ్యూటీకి వచ్చాడు. సతీష్ మరియు లైలా రెస్టారెంట్ నుంచి తిరిగి వచ్చారు. 11 గంటల టైంలో తన కారు పాడవడంతో సతీష్ టాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉండగా లైలా ఫ్లాట్ నుంచి లైలా అరుపు వినిపించింది. వెంటనే సతీష్ మరియు మారిముత్తు లైలా డోర్ దగ్గరికి వెళ్ళగా నీడను చూసి భయపడ్డాను, నువ్వు వెళ్ళిపో అని లోపల నుంచి చెప్పింది. దాంతో సతీష్ వెళ్ళిపోయాడు. కానీ మారిముత్తుకు మాత్రం లోపల మగ గొంతు వినిపించిందని చెప్పాడు. కానీ లైలా ఫ్లాట్ నుంచి ఎవరో బయటకు వచ్చినట్లు గాని లోపలికి వెళ్ళినట్లు గాని సీసీటీవీలో రికార్డ్ అవ్వలేదు అని వెంటనే లైలా ఫ్లాట్ లోకి వెళ్లి మొత్తం చెక్ చేసి వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడం చూసి వాటిలో ఒక బరువైన లైట్ బాగా దూరంగా పడి ఉండడం గమనించి ఇది బాగా బరువుగా ఉంది, ఇది నార్మల్ గా హత్య టైంలో జరిగిన పెనుగులాట వల్ల ఈ వస్తువులు ఇలా పడలేదు, అలా పడితే లైట్ ఇంత దూరం వచ్చి పడదు, కిల్లర్ కావాలని ఈ వస్తువులను ఇలా పడేసి మనల్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేశాడు. అలాగే అన్ని రూమ్స్ ని కెలికిన కిల్లర్ డ్రెస్సింగ్ రూమ్ లోని వస్తువులను ఎందుకు టచ్ చేయలేదు అంటే అప్పుడు ఆ రూమ్ లాక్ అయి ఉంది, అందుకే కిల్లర్ ఆ రూమ్ లోని వస్తువుల్ని ఏమీ చెయ్యలేదు. కానీ ఇప్పుడు ఆ డ్రెస్సింగ్ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంది, పైగా ఆ రూమ్ లో ఉండవలసిన లాకర్ ఓపెన్ చేసి ఉంది. అంటే హత్య జరిగిన టైంలో ఈ ఫ్లాట్ లో ఒకడు కాదు ఇద్దరు ఉన్నారు, ఒకడు కిల్లర్ మరొకడు ప్రొఫెషనల్ దొంగ. దొంగ లోపల ఉన్నట్లు కిల్లర్ కి తెలియదు, తెలిస్తే దొంగను కూడా చంపేసేవాడు. కానీ దొంగ కిల్లర్ ని చూసి ఉంటాడు, అందుకే డ్రెస్సింగ్ రూమ్ లోపల దాక్కుని డోర్ ని లాక్ చేసుకుని ఉండి ఉంటాడు అని వెంటనే ఫ్లాట్ లోని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ క్యూబ్స్ ని చెక్ చేస్తాడు. ఐస్ క్యూబ్స్ ని ఎందుకు చెక్ చేశాడో మీకు తర్వాత తెలుస్తుంది. వినాయక్ సంధ్యాని చూసి ఈ ఇంట్లో దొంగతనం కోసం వచ్చిన దొంగ ఖచ్చితంగా కిల్లర్ ని చూసి ఉంటాడు, దొంగని పట్టుకుంటే కిల్లర్ని పట్టుకోవచ్చు, దొంగ ఫ్లాట్లోకి ఎలా వచ్చాడో నాకు అర్థమయ్యింది, నేను నీకు తర్వాత చెప్తాను అని అంటాడు. ఆ వెంటనే పని మనిషిని పిలిచి లైలా మేనేజర్ నీకు తెలుసా అని అనగా అది విన్న మేఘల అతని పేరు బబ్లు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, ఈ మధ్య అమ్మగారికి బబ్లుకి మధ్య ఏదో గొడవ జరిగింది అని అంటుంది. ఆ వెంటనే లైలా ఫ్లాట్ లో ఉన్న కుక్క బిస్కెట్స్ ని చూసి లైలా కుక్కని పెంచుతుందా అని అనగా అది విన్న మేఘల లేదు, ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లో వినోద్ అనే ఒక పిల్లవాడు ఉంటాడు, వినోద్ మెంటల్ గా ఎదుగుదల లేని పిల్లవాడు, మేడం కి వినోద్ అంటే చాలా ఇష్టం, వినోద్ కుక్కని పెంచుతాడు, వినోద్ ఇక్కడికి వచ్చినప్పుడు కుక్కని తీసుకుని వస్తాడు అని అంటుంది. ఆ వెంటనే సంధ్య మరియు వినాయకులు సతీష్ చెప్పిన లైలా ఫ్రెండ్ అయినటువంటి అర్జున్ దగ్గరికి బయలుదేరతారు. నిజానికి అర్జున్ మరియు లైలాకి ఫోటోషూట్ టైంలో పరిచయం అయ్యి మంచి ఫ్రెండ్స్ అవుతారు. సంధ్య మరియు వినాయకులు అర్జున్ స్టూడియో దగ్గరికి వెళ్లి ముందు అర్జున్ గురించి ఎంక్వైరీ చేయగా ఒక మోడల్ వారిని చూసి అర్జున్ ఒక కోపిస్టి సైకో, ప్రమీలా అనే అమ్మాయిని చూడండి ఎలా కొట్టాడో అని ప్రమీలా అనే అమ్మాయి ఫేస్ ని ఫోటో చూపిస్తుంది. ఆ వెంటనే అర్జున్ ని కలవగా అర్జున్ ఒక చేతికి కట్టు కట్టుకుని ఉంటాడు, నీ చేతికి ఏమైంది అనగా కాలు జారి కింద పడ్డాను అని అంటాడు. ఆ వెంటనే ప్రమీలాని ఎందుకు కొట్టావు, లైలాతో ఎందుకు గొడవ పడ్డావు అని అనగా ప్రమీలాని నేను కొట్టలేదు, నా ఫ్లాట్ లో డ్రగ్స్ తీసుకుంటుంటే వెళ్ళిపోమన్నాను, తను వెళ్లే టైంలో పొరపాటుగా కాలు జారి వాష్ బేసిన్ కి గుద్దుకుని ఫేస్ కి గాయమయ్యింది, అది తెలియక లైలా నా ఆఫీస్ లో మీటింగ్ జరుగుతూ ఉన్న సమయంలో అందరి ముందు నన్ను తిట్టింది, హత్య జరిగినప్పుడు నేను స్టూడియోలోనే ఉన్నాను అనగా వినాయక్ సీసీటీవీ ఫొటోస్ ని చూపించి హత్య జరిగిన టైంలో నువ్వు ఇక్కడ లేవు అని అనడంతో అర్జున్ వినాయక్ ని చూసి ఆ రోజు లైలా ఫోన్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది, నన్ను సీక్రెట్ గా ఎమర్జెన్సీ డోర్ నుండి తన ఫ్లాట్ కి రమ్మని చెప్పింది, ఎందుకు పిలిచిందో తెలియక వెంటనే వెళ్ళాను, కానీ ఎమర్జెన్సీ డోర్ లోపల వైపు లాక్ చేసి ఉంది, లైలాకి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు, సో వెనక్కి వచ్చేసా అని అంటాడు. ఆ వెంటనే లైలా ఇంటి ఎదురుగా ఉండే అపార్ట్మెంట్ లో ఉండే వినోద్ ని కలుస్తారు. వినోద్ మెంటల్ గా ఎదుగుదల లేనట్లు ఉంటాడు. వినోద్ ని చూసి లైలా నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, లైలా గురించి సీక్రెట్స్ చెప్పు అని అనడంతో వినోద్ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. వినోద్ లైలాని చూసి నేనే నీ బెస్ట్ ఫ్రెండ్ ని కదా, నీకు నేను ఇష్టమా సతీష్ అంటే ఇష్టమా అని అనగా లైలా వినోద్ ను చూసి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్, సతీష్ కొంచెం మూడీగా ఉంటాడు, నేను చేతికి టాటూ వేయించుకుని చూపిస్తే ఏం జరిగిందో తెలియదు, కోపంగా గ్లాస్ పగలగొట్టి యామిని యామిని అని కలవరించాడు అని అంటుంది. అలా వినోద్ జరిగింది చెప్పడంతో వినాయక్ సంధ్యాని చూసి ఈ యామిని ఎవరో ఎంక్వైరీ చెయ్యని అంటాడు. వినోద్ మెంటల్లీ స్ట్రాంగ్ కానప్పటికీ టెక్నాలజీ మీద హ్యాకింగ్ మీద గన్స్ మీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటాడు.
దాంతో లైలాని ఎవరు హత్య చేశారో నాకు తెలుసు, నేను కిల్లర్ ని ఫోటో తీశాను అని వినోద్ తీసిన ఫోటోని చూపించి హత్య జరిగిన రోజు ఈ వ్యక్తి లైలా ఫ్లాట్ లోకి వెళ్లడం నేను చూశాను అని అంటాడు. నిజానికి వినోద్ తీసిన ఫోటోలోని వ్యక్తి పేరు ఆదిత్య. లైలా వాయిస్ ఆఫ్ ఇండియాలో విన్ అయిన వెంటనే లైలాని కలిసి కేవలం సింగింగ్ ఒక్కటే అయితే ఎక్కువ గ్రోత్ చూడలేవు, నా మాట వింటే నిన్ను పెద్ద మోడల్ ని చేస్తాను అని లైలాని ఒప్పిస్తాడు. దాంతో లైలా వెళ్లి ఆదిత్య వైఫ్ మరియు బాస్ అయినటువంటి మహిళని కలవడంతో ఆమె లైలాని చూసి మోడలింగ్ లో నీ బాడీనే నీ ఆస్తి, 1 గ్రామ్ తగ్గినా 1 గ్రాము పెరిగినా ఒప్పుకోను, ఎలా అడిగానో అలానే ఉండాలని అంటుంది. ఆ తర్వాత లైలా తక్కువ టైంలోనే పెద్ద మోడల్ అవ్వగా ఒకరోజు ఆదిత్య లైలాని హోటల్ రూమ్ కి పిలిచి పెద్ద కంపెనీతో కాంట్రాక్ట్ రెడీ చేశాను, నువ్వు సంతకం పెడితే రేపటి నుంచి ఇంటర్నేషనల్ మోడల్వి, కానీ అంతకంటే ముందు నువ్వు నా బెడ్రూమ్ లోకి రావాలి, నా వైఫ్ గురించి భయపడకు, దానికి తెలియకుండా హ్యాండిల్ చేస్తానని అంటాడు. దాంతో లైలా నేను ఇకపై మోడలింగ్ చేయను అని ముంబై నుంచి చెన్నైకి వచ్చేస్తుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. వినాయక్ తన పాత టీంలోని బలరాం అనే ఆఫీసర్ ని పిలిచి కేసు డీటెయిల్స్ మొత్తం చెప్పి యామిని ఎవరో ఎంక్వైరీ చెయ్యనంటాడు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే లైలా ఎదురింట్లో ఉండే వినోద్ వినాయక్ సీసీటీవీలని, కంప్యూటర్ ని, మొబైల్ ని, వెబ్ క్యామ్ ను కూడా హ్యాక్ చేసి వినాయక్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ మొత్తం వింటూ ఉంటాడు. అదే టైంలో గుర్తు తెలియని వ్యక్తి అర్జున్ కి కాల్ చేసి హత్య చేసింది నువ్వే అని నాకు తెలుసు, నేను చెప్పిన చోటికి డబ్బు తీసుకుని రా అని ఫోన్ పెట్టేస్తాడు. అదే టైంలో వినాయక్ ఆదిత్యాన్ని కలవడానికి ముంబైకి వెళ్తాడు. వినాయక్ ఆదిత్యాన్ని చూసి లైలా చనిపోయిన రోజు నువ్వు చెన్నైలోనే ఉన్నావని నాకు తెలుసు, స్ట్రైట్ గా పాయింట్ కి రా, నిజం చెప్పు అని అనడంతో ఆదిత్య వినాయక్ ని చూసి నేనే లైలాని మోడల్ ని చేశాను, ఒకరోజు కాంట్రాక్ట్ లో సైన్ చేయడానికి హోటల్ కి పిలిస్తే నేను మోడలింగ్ మానేస్తున్నాను అని చెప్పి వెళ్లిపోయింది. ఆల్రెడీ పెద్ద కంపెనీ లైలాతోనే యాడ్ చెయ్యాలని కండిషన్ పెట్టింది. లైలా యాడ్ చేయకపోతే కంపెనీకి పెద్ద ఆఫర్ మిస్ అవుతుంది. అందుకే నా బాస్ నా మీద ఒత్తిడి చేసి ఎలా అయినా లైలాని ఒప్పించి తీసుకునిరా అని అనడంతో బబ్లు అనే వ్యక్తికి లైలా తెలుసు అని తెలుసుకుని బబ్లుని కలిశాను. బబ్లు లైలాతో మీట్ అయ్యేలా చేస్తాను, ఎమర్జెన్సీ డోర్ ద్వారా ఫ్లాట్ లోకి రా అని చెప్పడంతో అలాగే వెళ్ళాను. కానీ అప్పటికే లైలా చనిపోయి ఉంది, భయంతో ముంబైకి వచ్చేశాను అని అంటాడు. దాంతో వినాయక్ ముంబై నుంచి చెన్నైకి వచ్చేయగా పోలీసులు బబ్లు కోసం గాలించడం మొదలు పెడతారు. అదే టైంలో గుర్తు తెలియని వ్యక్తి ఆదిత్యకి ఫోన్ చేసి నువ్వే లైలాని చంపేశావని నాకు తెలుసు, నువ్వు ఆ ఫ్లాట్ లోకి వెళ్లడం నేను చూశాను, నేను సాక్ష్యం చెప్తే నువ్వు జైలుకి వెళతావు, డబ్బు తీసుకునిరా అని అంటాడు. ఒక పక్క తన వైఫ్ నుంచి ఒత్తిడి, మరో పక్క గుర్తు తెలియని వ్యక్తి బ్లాక్ మెయిల్, మరో పక్క పోలీసుల విచారణ, ఇవన్నీ చూసి ఆదిత్య ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అదే టైంలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వినాయక్ కూతురు కూడా చనిపోతుంది. పోలీసులు బబ్లు కోసం వెతికి బబ్లును పట్టుకుంటారు. అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే అర్జున్ కి ఆదిత్యకి కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తి బబ్లు అని తెలుస్తుంది. అదే టైంలో వినాయక్ టీంలోని బలరాం వినాయక్ కాల్ చేసి జైలుకి పిలిచి మీరు చెప్పిన యామిని చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది, యామిని తండ్రే చంపినట్లు కోర్టులో తీర్పు రావడంతో యామిని ఫాదర్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ కేసులో తీర్పునిచ్చిన జడ్జి ఎవరో కాదు సతీష్ గ్రాండ్ మదర్ అని అంటాడు. ఆ వెంటనే బబ్లును చూసిన వినాయక్ నీకు ఈ హత్య చేసే అంత ధైర్యం కానీ తెలివి కానీ లేదని నాకు తెలుసు, కానీ నువ్వు ఈ హత్యను చూసి ఉంటావు, నా గెస్ కరెక్ట్ అయితే కిల్లర్ చంపే టైంలో నువ్వు ఆ ఇంట్లో దొంగతనానికి వెళ్లి హత్య జరగడం చూసావని అనగా బబ్లు మాత్రం నా లాయర్ తో మాట్లాడుకో, ప్రూఫ్ లేకుండా నన్ను అరెస్ట్ చేయలేవు అని స్టేషన్ నుంచి వెళ్లిపోతాడు. దాంతో పోలీసులు సీక్రెట్ గా బబ్లుని ఫాలో అవుతూ ఉంటారు. వినాయక్ సంధ్యాని చూసి బబ్లు ఎలా సీసీటీవీలో రికార్డ్ అవ్వకుండా లాక్ చేసి ఉన్న రూమ్ లోకి దొంగతనానికి వెళ్ళాడో తెలుసా? ముందుగా బబ్లు లైలా ఇంట్లో దొంగతనం చెయ్యాలని ఫిక్స్ అయ్యి లైలా ఇంట్లోని ఫ్లాట్ మరియు లాకర్ కీస్ ని దొంగలించాడు. సరిగ్గా లైలా హత్య జరగడానికి ముందు మెయిన్ ఎంట్రన్స్ నుండి లైలా కోసం వచ్చి లైలా ఇంట్లో లేదని సెక్యూరిటీ చెప్పినా వినకుండా లైలా ఫ్లాట్ దగ్గరికి వచ్చి ముందుగా ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేస్తే అలారం మోగుతుంది కాబట్టి అలారం మోగకుండా అలారం బెల్ కి బబుల్ గమ్ అడ్డం పెట్టి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసి మళ్ళీ సెక్యూరిటీ ముందు నటించడానికి సీసీటీవీలో రికార్డ్ అవ్వడానికి వెనక్కి వెళ్లిపోయాడు. ఆ వెంటనే బయట నుంచి ఎమర్జెన్సీ డోర్ ద్వారా అపార్ట్మెంట్ లోకి వచ్చాడు. సో అది సీసీటీవీలో రికార్డ్ అవ్వలేదు. ఫ్లాట్ కీస్ ముందే దొంగతనం చేశాడు కాబట్టి సరిగ్గా లైలా ఫ్లాట్ లోకి వెళ్లి
వెళ్లి దొంగతనం చేస్తూ ఉండగా సతీష్ మరియు లైలాలు రెస్టారెంట్ నుండి వచ్చి ఉంటారు. దాంతో బబ్లు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయి డోర్ లాక్ చేసుకుని ఆ డోర్ లాక్ కి ఉన్న రంధ్రం నుండి బయట ఏం జరుగుతుందో చూస్తూ ఉండిపోయాడు. ఆ డోర్ లాక్ రంధ్రం నుండి చూస్తే ఎవరెవరు ఆ ఫ్లాట్ లోకి వచ్చారో కనిపిస్తుంది, కానీ ఎవరు చంపారో కనిపించదు. ఎందుకంటే ఒక గోడ అడ్డంగా ఉంటుంది. సో బబ్లుకి ఎవరెవరు ఆ ఫ్లాట్ లోకి వచ్చారో తెలుసు, కానీ ఎవరు చంపారో తెలియదు. అందుకే ఆ ఫ్లాట్ లోకి వచ్చిన వారికి కాల్స్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అలాగే కిల్లర్ చంపి వెళ్లిపోయిన తర్వాత లాకర్ లోని డబ్బుని దొంగలించి ఫ్రిడ్జ్ లోని ఐస్ క్యూబ్ ని తీసుకుని బయటికి వెళ్లి అలారం బెల్ దగ్గర పెట్టిన బబుల్ గమ్ ని తీసేసి దాని ప్లేస్ లో ఐస్ క్యూబ్ ని అడ్డంగా పెట్టి ఎమర్జెన్సీ డోర్ ద్వారానే బయటికి వెళ్లిపోయి ఆ డోర్ లాక్ చేసేసాడు. ఐస్ క్యూబ్ మొక్క అడ్డం ఉండడంతో అలారం మోగలేదు, కానీ స్లోగా ఐస్ క్యూబ్ కరిగిపోయి అలారం కి ఎటువంటి వస్తువు అడ్డం పెట్టినట్లు మనకి ఏ క్లూ లేకుండా పోయింది. సో బబ్లు ఒక దొంగ, కానీ కిల్లర్ ఎవరో తెలియాలి అని అంటాడు. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎవరి మీద అనుమానంగా ఉంది? కిల్లర్ ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి. ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేయగలిగారో చూద్దాం. అదే టైంలో సతీష్ స్టేషన్ కి వచ్చి నేను లైలా ఫ్లాట్ లోని ఫొటోస్ ని తీసుకోవచ్చా, అవి నాకు స్వీట్ మెమరీస్ అని అనగా వినాయక్ మాత్రం ఇన్వెస్టిగేషన్ ఇంకా అవ్వలేదు అని అంటాడు. అదే టైంలో బబ్లు మరో వ్యక్తికి కాల్ చేసి నువ్వే హత్య చేసావని నాకు తెలుసు, డబ్బు తీసుకుని రా అని ఒక షోరూమ్ టాయిలెట్ లోకి పిలవగా ఆ వ్యక్తి వచ్చి బబ్లుని చంపి వెళ్లిపోతాడు. మరో పక్క వినోద్ డిపార్ట్మెంట్ సిస్టమ్ ని మరియు వినాయక్ సిస్టమ్ ని కూడా హ్యాక్ చేసి అన్నీ వింటూ ఉంటాడు. వినోద్ హ్యాక్ చేసి వింటున్నాడు అని వినాయక్ కూడా అర్థమవుతుంది. ఆ వెంటనే లైలా ఫ్లాట్ లోకి వెళ్లిన వినాయక్ సతీష్ ఎందుకు మళ్ళీ ఈ ఫ్లాట్ లోకి రావాలని పర్మిషన్ అడుగుతున్నాడు, ఇక్కడే ఏదో ఇంపార్టెంట్ వస్తువు ఉంది అని ఆలోచించి లైలా టీవీకి కనెక్ట్ చేసి ఉన్న పెన్ డ్రైవ్ ను చూసి దాన్ని తీసుకుంటాడు. అదే టైంలో అర్జున్ తన అద్దం మీద ఐ డిడ్ ఇట్ అని రాసి ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండడం గుర్తిస్తారు పోలీసులు. దాంతో ఆఫీసర్ ఖాన్ ఇన్వాల్వ్ అయ్యి అర్జున్ లైలాని చంపాడు, ఆ తర్వాత బాధతో అర్జున్ కూడా చనిపోయాడు అని కేసుని క్లోజ్ చేస్తాడు. అదే టైంలో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. వినాయక్ వెళ్లి సతీష్ ని కలిసి నువ్వు వెతుకుతున్న పెన్ డ్రైవ్ నీకు ఇద్దామని వచ్చాను అని అంటాడు. ట్విస్ట్ ఏమిటి అంటే సతీష్ లైలా నార్మల్ గా మాట్లాడుతూ ఉండగా అవన్నీ రికార్డింగ్ చేసిన సతీష్ ఆ వాయిస్లు అన్నిటినీ ఎడిట్ చేసి నేను నీడను చూసి భయపడ్డాను, నువ్వు వెళ్ళు సతీష్ అనే వాయిస్ రికార్డ్ ని రెడీ చేసి దాన్ని ఒక పెన్ డ్రైవ్ లో స్టోర్ చేస్తాడు. ఆ వెంటనే లైలాని రెస్టారెంట్ కి తీసుకుని వెళ్లి తిరిగి ఫ్లాట్ కి తీసుకుని వచ్చి గొంతు నొక్కి చంపేసి టీవీలో ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న ఆడియోని ప్లే చేసి బయటికి వచ్చి డోర్ లాక్ చేసి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వెళ్లి టాక్సీ కోసం అన్నట్లు వెయిట్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే టైంలో పెన్ డ్రైవ్ లో ఉన్న ఆడియో ఫైల్ ప్రకారం లైలా అరుపు వినిపించగా సెక్యూరిటీతో పాటు ఫ్లాట్ డోర్ దగ్గరికి వెళ్ళగా ఆడియోలో ఉన్నట్లే నీడను చూసి భయపడ్డాను, నువ్వు వెళ్ళు సతీష్ అని ప్లే అవడంతో సెక్యూరిటీ అది విని లోపల లైలా ప్రాణాలతో ఉంది అని అనుకుంటాడు. అలాగే కావాలనే అర్జున్ ని ఈ హత్యలో ఇరికిద్దామని లైలా ఫోన్ నుంచి అర్జున్ కి ఎమర్జెన్సీ డోర్ నుంచి లోపలికి రా అని మెసేజ్ ని పంపించి ఉంటాడు. సతీష్ వెళ్లిపోయిన తర్వాత ఆదిత్య ఫ్లాట్ లోకి వచ్చి భయంతో వెళ్లిపోతాడు. ఆ వెంటనే అర్జున్ కూడా వచ్చి హత్య చూసి వెళ్లిపోగా ఆ తర్వాత లోపల ఉన్న దొంగ అయినటువంటి బబ్లు ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటికి వెళ్లిపోతాడు. అందరినీ భయపెట్టినట్లే సతీష్ కూడా కాల్ చేయడంతో సతీష్ వెళ్లి బబ్లుని చంపేస్తాడు. అలాగే అర్జున్ ఫ్లాట్ లోకి వెళ్లి అద్దం మీద ఐ డిడ్ ఇట్ అని రాసి అర్జున్ ని కూడా చంపేస్తాడు సతీష్. అలా జరిగింది చెప్పిన వినాయక్ హత్య ఎలా చేశావో తెలుసు, ఎందుకు చేశావో చెప్పు అని అంటాడు. అది విన్న సతీష్ ఒక మనిషిని చంపితే ఎంత ఆనందం వస్తుందో నీకు తెలుసా, నాకు చిన్నతనంలోనే ఆ ఆనందం కలిగింది. చిన్నతనంలో యామినీతో ఆడుకుంటూ ఉండగా యామిని వెళ్లి ఒక పెట్టెలో దాక్కుంది, నేను వెళ్లి ఆ పెట్టికి తాళం వేసేశాను. 12 గంటల 48 నిమిషాల పాటు ఏడ్చి చనిపోయింది. యామిని గొంతు ఇప్పటికీ నా చెవిలో వినిపిస్తూ ఉంటుంది. తర్వాత లైలా నా లైఫ్ లోకి వచ్చింది. లైలా అచ్చం యామిని నోట్బుక్ లో గీసిన స్టార్స్ లాంటి టాటూనే వేయించుకుని వచ్చి చూపించడంతో నాకు యామిని గుర్తుకు వచ్చింది. యామిని అని కలవరించాను. దాంతో లైలా యామిని ఎవరు అని ప్రశ్నలు వేయడం మొదలు పెట్టింది. అలా అడగడం నాకే కాదు యామిని కూడా నచ్చలేదు. అందుకే యామిని లైలాని చంపేయమన్నది. అందుకే ప్లాన్ చేసి తనని చంపేశా అని అంటాడు. ఆ వెంటనే వినాయక్ వెళ్లి పెన్ డ్రైవ్ ని సంధ్యకి ఇవ్వగా సంధ్య వెళ్లి ఆఫీసర్ ఖాన్ ని కలిసి అసలైన కిల్లర్ సతీష్ అని చెప్తుంది. అయితే ఖాన్ ఆల్రెడీ సతీష్ గ్రాండ్ మదర్ దగ్గర లంచం తీసుకుని ఉండడంతో
అర్జునే కిల్లర్ అన్నట్లు కేసుని క్లోజ్ చేస్తాడు. సతీష్ గ్రాండ్ మదర్ యామిని కేసులో యామిని ఫాదర్ ని ఇరికించినట్లే ఈ కేసులో చనిపోయిన అర్జునే హంతకుడు అన్నట్లు కేసు క్లోజ్ అయ్యేలా చెయ్యిస్తుంది. అలా సతీష్ క్రైమ్ నుంచి తప్పించుకోగా ఇన్వెస్టిగేషన్ మొత్తం హ్యాకింగ్ ద్వారా పరిశీలిస్తున్న వినోద్ సతీష్ కి ఫోన్ చేసి నువ్వే చంపావని నాకు తెలుసు అని ఒక ఏరియాకి పిలిచి సతీష్ ని చంపి వినోద్ కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. అక్కడతో మూవీ అయిపోతుంది. కవర్ చేయవలసిన పాయింట్స్ చాలా ఎక్కువ ఉండడంతో వీడియో లెంత్ కూడా పెరిగింది. మీకు ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టమైతే కామెంట్స్ లో బెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ లింక్స్ ఇచ్చాను, చూసేయండి. ఫ్రెండ్స్, వన్ డే కష్టపడితే ఒక వీడియో మీ ముందుకు వస్తుంది. సో వీడియోని లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.